హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే కుంభమేళ. సో కుంభమేళ అనేది మనకి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అసలుకి కుంభమేళ అంటే ఏమిటి? మనకు తెలిసినటువంటి కుంభమేళాలు అసలుకి ఎన్ని ఉన్నాయి? ఈ కుంభమేళాలు అసలుకి జరగడానికి గల కారణం ఏంటి? కుంభమేళాలు అంతమంది జనాభా వెళ్ళడానికి గల కారణం ఏంటి? సో ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీకు చెప్పబోతున్నారు. ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే అసలుకి కుంభమేళ అంటే ఏమిటి? అసలు కుంభమేళ అనేది అసలుకి ఏ విధంగా స్టార్ట్ అయింది? దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని తమ శక్తిని తిరిగి పొందాలని చెప్పి క్షీరసాగర మదనం చేయాలి అనుకుంటారు. అయితే ఆ అమృతం దొరికితే మీకు కూడా సగం ఇస్తామని చెప్పి అసురులు అంటే రాక్షసులకి చెప్పి రాక్షసుల సహాయం కూడా తీసుకొని ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర మదనం అనేది చేయడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి ఒక అమృత భాండం వస్తుంది. భాండం అంటే కుండ. కుండకు ఇంకొక పేరు కూడా కుంభం అని కూడా అంటారు. అయితే ఆ కుంభం రాగానే దేవతలు రాక్షసులు నాకు కావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఉండేసి ఇలా కొట్టుకోవడం మొదలు పెడతారు. అలా కొట్టుకుంటున్నప్పుడు ఆ అమృత భాండంలో నుంచి కొన్ని అమృత బిందులు భూమి మీద 4 ప్రదేశాల్లో పడతాయి. అవే హరిద్వార్, ప్రయోగ, నాసిక్, ఉజ్జయిని. ఆ ప్రదేశంలో ప్రవహించేటువంటి పుణ్య నదుల్లో ఆ అమృత బిందువులు పడ్డాయి కనుక నిర్దిష్టమైనటువంటి గ్రహకూటమిలో అమృత ప్రవాహం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కుంభమేళ నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలోను బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఆయా నదుల్లో దివ్యశక్తి అనేది ప్రవహిస్తుంది. సో ఆ విధంగా రాక్షసులు దేవతలు కొట్టుకుంటున్నప్పుడు అమృత బిందువులు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ ప్రాంతాల్లో ప్రవహించేటువంటి పుణ్య నదులు అమృత బిందువులు పడ్డాయి కనుక నిర్దిష్టమైనటువంటి గ్రహకూటమిలో అమృత ప్రవాహం ఉంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఉన్నటువంటి కథ. అయితే అసలు కుంభమేళాలు ఎన్నో ఉన్నాయి, ఏమిటి? కుంభమేళాలు బేసిక్గా 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. అర్ధ కుంభమేళ అంటేనో 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాన్ని అర్ధ కుంభమేళ అంటారు. 12 ఏళ్ళకు ఒకసారి దాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. అయితే ఈ 12 పూర్ణ కుంభమేళాలు కలిపితే దాన్ని మహాకుంభమేళ అంటారు. అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి కుంభమేళ ఏదైతే ఉందో అది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళ. ఇది ప్రయోగాలో అలహాబాద్లో జరుగుతుంది. అప్రాక్సిమేట్గా రేపు జరగబోయేటువంటి మహాకుంభమేళకి 45 కోట్ల నుంచి 50 కోట్ల మంది జనం వస్తారు అని చెప్పేసి నమ్మకం. అయితే అసలుకి ఈ మహాకుంభమేళలో జనాలు ఎందుకు అంతగా పాల్గొంటారు అంటే, కుంభమేళ టైంలో ఆ నదీ స్నానం కనుక చేస్తే తమకు పూర్ణ ఆయుష్తో పాపాలన్నీ పోయి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని అందరి నమ్మకం. సో అందుకోసం అని చెప్పేసి అందరూ ఈ కుంభమేళకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మహాకుంభమేళ ఈసారి జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు అలహాబాద్లో ఉన్నటువంటి ప్రయాగ్నాలో జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం. సో కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్గా వచ్చి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే అందరికీ ఇంటర్నెట్ నారద ఛానల్ అయితే మాత్రం షేర్ చేయండి. ఇలాంటివి చాలా 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 ఇంట్రెస్టింగ్ అనేటువంటి సమాచారం నీకు ముందు మీకు చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.